హాయ్ అండి. ఈరోజు అమ్మ వాయిస్తో కూడా కొంచెం వినండి మీరు. అని మటన్ బిర్యానీ అంటే మనం ఇక్కడ ఎట్లా, నేను కోయట్ నుంచి అండి మాట్లాడేది. ఇక్కడ ఎట్లా అంటే పట్టా లవంగాలు శుభ్రంగా మాంసం కడుక్కొని పట్టా లవంగాలు యాలక్కాయలు అది బిర్యానీ ఆకు అన్నీ వేసి ఉడకబెట్టేదండి. ఉడకబెట్టేసినాక 2.5 గంట సేపు పడుతుందండి. అవి పొట్టేలు కాళ్ళండి, చూడండి 3 కాళ్ళు వేసి బిర్యానీ అంట, చూసారా. అది వచ్చి కొయ్యగస్తా మాంసం అండి, అది మచ్చిపూస అంటారండి మన ఇండియాలో బిర్యానీ మాదిరిగా. ఓకే, అంటే ఆ కాళ్ళు అవన్నీ ఉడకబెడతారు కదండి, వాటిలో సాస్ వేసి అన్నీ వేసి ఉడకబెడతారు. ఆ నీళ్ళతోనే ఆ బిర్యానీ చేస్తారు. మష్రూమ్ అంటే పగ్గా అంటారండి. మనకి ఇక్కడ ఉరుములు మెరుపులు వాన వచ్చినప్పుడు భూమిలో ఇంచి పుడతాయండి, భలే టేస్టీగా ఉంటుంది. 1 కిలో వచ్చి 10,000 రూపాయలు. మష్రూమ్స్ అండి, అంటే అవి పెంచినాటి కాదండి, అవి మామూలుగా మనకెట్ట పుట్ల మీద వస్తాయో అలాగేనంటండి. అవి 1000 రూపాయలు పడుతుంది అంటండి అక్కడ కిలో. ఈ మాదిరిగా మేము శుభ్రంగా అవి చూసారండి, ఆ గిన్నెలు అవి వాళ్ళు 25 సంవత్సరాల నుంచి అవి వాడుతున్నారంట. అవి చూడండి ఎట్టుండాయో. అదే మన ఇంట్లో గిన్నె అయితే ఇవాళకి ఎప్పుడో పోయి ఉన్నాం, మనకి సంవత్సరం వచ్చేదే గొప్ప. ఇవి చూడండి ఎట్టుండాయో, అంత నీట్గా ఉందండి వస్తువు. వాళ్ళు ఎక్కువ వాటిల్లోనే వాడతారు, అంటే ఇండియాలో టైప్ అండి అది. అంత నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడంతా కోయేటు 1 రూమ్ అండి. అవతల వచ్చి అది వచ్చి కూరగాయల ఫ్రిడ్జ్ అండి. ఇది వచ్చి అంటే అంబర్గర్లు కేఎఫ్సి ఇలాంటివి అండి. చూసారా ఫ్రెండ్స్, కేఎఫ్సి వాళ్ళకి ఏంటంటే కేఎఫ్సి అంతా మసాలాతో కూడా అట్ట పార్సల్ వచ్చేస్తుందంటండి. మనం ఏంటంటే మామూలుగా నూనె పోసి ఎంచుకునేసేదేనండి. మనకి ఆ టైప్ ఉంటాయో లేదో నాకు తెలీదు, అక్కడ మటుకు అంతేనంటండి చేసేది. బాగుంటాయండి ఇక్కడ పొటాటో. అవి మొన్న నేను చేసిన కుబ్బాలండి పొటాటో. మొన్న అమ్మ రైస్ పుబ్బాలు చేసిందని వీడియో పెట్టాం కదండి, అవి పుబ్బాలు అట్ట ఐస్లో పెట్టేసి ఉంటారంట. అంటే నీసుకోటి అన్నిటికీ దేని దానికి సపరేట్గా పెట్టుకుంటారంటండి. ఫ్రిడ్జ్ అండి, లోపల ఇంకా ఉన్నాయండి ఫ్రిడ్జీలు. ఎలా సవి డాన్స్, ఎలా బోబు 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 బోబు, ఎలా సవి డాన్స్ బోబు బోబు బోబు, ఎలా సవి డాన్స్, ఎలా కిచెన్లో మాట్లాడే చిలకన్నాను కదండి, అదిగోండి. ఎలా సవి డాన్స్ బోబు బోబు, ఎలా సవి డాన్స్. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిలకను మనం ఇండియా తెచ్చుకోవాలన్నా పాస్పోర్ట్ వీసా కావాలా. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.